మీరేమవుతారని మీ ఇంటికి వచ్చుంటున్నాం సార్. ఇవాళే వెళ్ళిపోతాం. మేం కూడా ఎవరిళ్లలో ఉండడానికి ఇష్టపడం సార్. నా మీద ఎవరైనా అధికారం చలాయించాలని చూస్తే ఎంటర్టైన్ చేయడానికి నేనే సర్వెంట్ని కాదు సార్. ఇప్పటికే బయట చాలా మంది మీకు తిక్క ఉంది అంటున్నారు. ఇంకొకసారి నా మీద అరవకండి సార్, నాకు మండుద్ది. ప్రేమలో ఎంత మార్పు వచ్చింది. ఇన్ని రోజులు నేను సా అంటే రీ అంది, గా అంటే మా అంది. సరిగమ పదనిసలాగా, పాలు నీళ్లలాగా మేమిద్దరం కలిసిపోయామనుకుంటే శిష్యుడి రూపంలో ఆ ప్రణయ్గాడు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి బాహుబలికి కట్టప్ప చేసిన ద్రోహం కంటే ఎక్కువ చేస్తున్నాడు. నేను కన్న కలలన్నీ యాసిడ్లో పడ్డ బంగారంలా కరిగిపోయాయి. కానీ వదలను, పెడతాను. కరిగిన ఆ బంగారానికి మళ్ళీ మెరుగు పెడతాను. నా ఒక్కొక్క కలని ఒక్కొక్క ముత్యంలా చేసి ముత్యాల హారం తయారు చేస్తాను. ప్రేమ మెడలో వేస్తాను. ఎలాగూ శివాగ్ని వాళ్ళు ఆ ప్రణయ్గాన్ని హాస్పిటల్లో నుంచి లిఫ్ట్ చేశారు. ప్రేమ ఆశ్చర్యపడుతుంది, ఆందోళన చెందుతుంది, బాధపడుతుంది. ఫైనల్గా ఒంటరిదవుతుంది. ఎస్, ఒంటరిదవుతుంది. ఊపిరి ఆడట్లేదు. లేవచ్చా శివాగ్ని? తీయొచ్చు ప్రణయ్. ఏంటిది? మీరెలా వచ్చారు? రావాల్సిన శివాగ్ని వాళ్ళు కదా. వచ్చేవాళ్ళే, కానీ నా అదృష్టం బాగుండి నేను జాగ్రత్త పడబట్టి మేమే రాగలిగాం. ఏంటిదంతా? ప్రశాంతంగా పడుకో ప్రణయ్. అసలు వాళ్ళలా మీరెలా వచ్చారు? వాళ్ళ ప్లాన్ మీకెలా తెలిసింది? తెలుసుకునేదాకా ఊరుకునేలా లేవు కదా. సరే చెప్తాను, విను. నీకోసం నేను టాబ్లెట్స్ తీసుకుని వస్తుంటే త్రిష ఫోన్ చేసి క్యారేజ్ తీసుకొస్తాను అని చెప్పింది. ఆ తర్వాత హలో ప్రణయ, ఎస్ మేడం, రూమ్ నెంబర్ 14కి షిఫ్ట్ చేశారు. కనెక్ట్ చేస్తాను, 1 minute. సరే, ప్లాన్ ఏంటి? 2 నిమిషాల్లో కరెంటు పోతుంది. నువ్వు ఏ పేషెంట్వో తెలియకుండా ఉండడం కోసం బ్లాంకెట్ ఫుల్గా కప్పుకొని పడుకో. నేను శివాగ్ని నర్సుల గెటప్లో స్ట్రెచర్తో వచ్చి నిన్ను కిందకి తీసుకొచ్చేస్తాం. మీ ప్లాన్ అంతా తెలిసింది. వెంటనే త్రిష అంబులెన్స్ లో వచ్చింది. అది జరిగింది. రే ఆపు. ఇంకొంచెం స్పీడ్ పెంచు. మీరెంతకు తెగిస్తారో అనుకోలేదు. మీరు ఇంతకి తెగిస్తారనుకోలేదు. పడుకో. ఇది కిడ్నాప్ నేరం కింద వస్తుంది తెలుసా? నీ సేఫ్టీ కన్నా నాకింకేది ముఖ్యం కాదు ప్రణయ్. ఎక్కువగా ఇరిటేట్ అవ్వకు, హెడేక్ వస్తుంది. పడుకో.
ప్రణయ్, ప్రణయ్, మెయిన్ ఆన్ చేయి. వెంటనే రమ్మన్నాడు. మనం లేట్ కూడా చేయలేదు. అయినా ప్రణయ్ మాయమయ్యాడేంటి? ఇంకా అర్థం కాలేదా? ఆ ప్రేమ మనకన్నా ఒక అడుగు ముందుంది. మనం కరెంటు తీయించేసి ప్రేమకి చాలా హెల్ప్ చేశాం. మనల్ని ఫూల్స్ని చేసి ప్రేమ ప్రణయ్ని తీసుకొని పారిపోయింది. ప్రేమంటే ఇష్టం లేనివాడు ప్రేమతో ఎలా పారిపోతాడు? సిల్లీగా ఆలోచించుకో. ప్రణయ్ ప్రేమకి వాల్యూ ఇస్తాడు. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు. ప్రేమ ప్రణయ్ని తప్పించి అది ఎక్కడ దాచిపెట్టబోతుందో అది తెలుసుకోవాలి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? తను దిగుతోంది. దయచేసి ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ప్రణయ్. తనేమీ నీకు శత్రువు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. నేను కూడా దిగుతాను. వద్దు, నీ ప్రయత్నం వృధా అవుతుంది. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు ఎక్కడైతే సేఫ్గా ఉంటావో అక్కడికి. ఈ విషయం తెలిస్తే కళరాజా సార్ మన ఇద్దరిని చంపేస్తారు తెలుసా? నీ ప్రాణం దాకా వస్తే నా ప్రాణం అట్టేస్తాను. చాలా. కరుణ ఆంటీ, కరుణ ఆంటీ, కరుణ ఆంటీ. ఏంటి సార్ ఇవన్నీ? నా కోసం బట్టలు తెచ్చినారా సార్? అత్త కోసం అల్లుడు తెచ్చిన బట్టలు రా ఇవి. ఫార్మాలిటీకి మరదలికి బామ్మర్దికి కూడా తెచ్చాను. చెప్పు తెగుద్దేమో సార్. ఏంటి? అదే సార్, నా చెప్పు తెగేలేమని సార్. కరుణ ఆంటీ, పళ్ళు రాలుతాయేమో సార్. ఏంట్రా? అదే సార్, తెగిన చెప్పుతో నడిస్తే పళ్ళు రాలుతాయేమో అని అంటాను సార్. రండి ఆంటీ, రండి రండి. మీకోసమే నేను బట్టలు కొని తెచ్చానండి. ఇది మీకు, ఇది టీన్యూకి, ఇది పండుగాడికి. ప్రేమకు సెపరేట్గా తెస్తానులేండి. నాకు కూడా అప్పుడే తెస్తారా సార్? అర్థమైంది సార్. తీసుకోండి, తీసుకున్నాండి, తీసుకున్నాండి, పర్లేదు, తీసుకోండి. తీసుకో, నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? ఎందుకంటారేంటంటే పెళ్ళి, నా పెళ్ళి. వరుడు చిరంజీవి, సంగీత సామ్రాట్, సుస్వర రాజా, కలైరాజా. ఎల్లుండే రిజిస్టర్ ఆఫీస్లో నా పెళ్ళి. ఏంటి అలా చూస్తున్నారు? వీడికేంటి పెళ్ళేంటి అనా? మీరే చూడండి. పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో అయినా ఫంక్షన్ స్టార్ హోటల్లో చేస్తాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఏఆర్ రెహమాన్ ఇలా సినిమా దిగ్గజాలందరినీ పిలుస్తాను. ఈడు పిలుస్తాడంతే, వాళ్ళు రావాలిగా. అవును, అన్నట్టు ప్రేమేది? ప్రేమ ఎక్కడ్రా? హాస్పిటల్లోనే ఉన్నారు సార్. ఓ, హాస్పిటల్లోనే ఉందా? ఇంత రాత్రైనా రాలేదంటే బాగా తెగించిందన్నమాట. అందుకేగా నేను తెగించాను. నీ పాడి కట్టడానికిరా, నీ దినం చేయడానికిరా, నీ బొంద పెట్టడానికిరా దరిద్రుడా.
ఏ అండా లేని ఆడవాళ్ళని ఏడిపించి చంపుకు తింటున్నావురా నికృష్టుడా. పద. స్నేహని ఇక్కడే కట్టి పడేయమని నా మనుషులతో చెప్పాను. స్నేహ 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 హలో, ఏంటి వెతుకుతున్నావు? స్నేహ ఏది? నువ్వేమైపోయావో తెలియక హాస్పిటల్ ముందు బిత్తర్ చూపులు చూస్తూ నిల్చుని ఉంటుంది. మరి ఇంట్లో కట్టిపడేశానని చెప్పావు. అలా చెప్తానే కదా, లాక్కు రావాల్సిన అవసరం లేకుండా నీ అంతట నువ్వే లోపలికి వచ్చేస్తావు. ఏంటిదంతా? వైద్యం. ఏంటి? ఇప్పటిదాకా నీకు అలోపతి, హోమియోపతి, నేచురోపతి లాంటి వైద్యాలు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ నేను చేయబోయే వైద్యం వేరు. దాని పేరు భార్యాపతి వైద్యం. ఏంటి, నువ్వు నన్ను ఇక్కడ బలవంతంగా ఉంచగలనని అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నావు? ఇలా. ప్రాపర్టీ. యాక్షన్. ఇలా అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బైరాగి, అమ్మా టాబ్లెట్ తీసుకురా. అలాగే. ఇదిగోమ్మా. ఈ టాబ్లెట్ వేసుకో. నాకొద్దు. బైరాగి. అర్థమైందమ్మా. ఓ ఇదంతా ఏంటి? భార్యాపతి వైద్యం. ఒక సతీ పతి కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞం. హలో అమ్మా, నేను బైరాగిని. బైరాగి, హాస్పిటల్లోనే ఉన్నావా? ప్రణయ్కి ఎలా ఉంది బైరాగి? కంగారేం లేదమ్మా, ప్రణయ్ బాబు బాగానే ఉన్నారు. అమ్మా, మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి బైరాగి? అదమ్మా జరిగింది. బైరాగి, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా? అమ్మా, ఇప్పుడు వద్దులేమ్మా. అది కాదు బైరాగి, ప్రేమ ఒకతే అక్కడ. అమ్మా, మీరేం భయపడకండి. సమయం చూసి నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. మీరు కంగారు పడకూడదనే ప్రేమమ్మ మీతో అలా చెప్పమని నాతో చెప్పింది. మీరు ధైర్యంగా ఉండండమ్మా. అలాగే బైరాగి. ఉంటానమ్మా. ఏమైందమ్మా? అదే, ఫోన్ పెట్టుకో. కాఫీ. పాయిజన్ లేదా? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, ఫ్లాట్ నెంబర్ 420లో ఉంది. అక్కడే ఉంది. శివాగ్ని ఉంది.
అంతకన్నా మించిన పాయిజన్ ఏ స్నేక్ బైట్లోనూ ఉండదు. తెలివిగా మాట్లాడుతున్నావా? మ్మ్హ్మ్. తెలిసి మాట్లాడుతున్నాను. కాఫీ. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? తప్పు ప్రణయ్, ఇది భార్యాపతి వైద్యం, హింస కాదు. భార్య ఎక్కడైనా భర్తని హింసిస్తుందా చెప్పు? నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లేదు, ఒక ప్రమాదకరమైన పిచ్చివాడిని ట్రీట్ చేస్తున్నట్టుంది. ఇది పిచ్చి వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ కాదు, ఒక పసిబాలుడికి చేసే ట్రీట్మెంట్. యశోద కృష్ణుణ్ణి రోటికి కట్టేయడం హింసించడం కాదు, జాగ్రత్త పడ్డం. ఇప్పుడు ఈ పసివాడు అరుస్తాడు, అప్పుడేం చేస్తావు? హెల్ప్! 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 ఏంటిది? భార్యాపతి వైద్యంలో ఇదొక ప్రక్రియ ప్రణయ్. ఈ వైద్యంలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగిస్తూ ఉంటాను. ఆ ఒక్క పూటలోనే మీరులో నుంచి నువ్వులోకి వచ్చేసావు. రేపు ప్రేమగా ప్రేమ అని పిలుస్తావు. ఇదే భారతదేశంలో ప్రాచీనంగా వస్తున్న భార్యాపతి వైద్యంలోని ప్రత్యేకత. నీలాంటి దాన్ని ప్రపంచంలోనే చూడలేదు. ఈ ప్రపంచంలో నాలాంటిది నేనే ఉంటాను. ఎక్కడైనా ఒక ప్రేమే ఉంటుంది. అయినా ప్రపంచమంతా తెలుసా నీకు? బాలకుమార, చాలా సుకుమార. నన్ను ఇక్కడి నుంచి పంపించు. భార్యాపతి వైద్యం పూర్తయిపోతే నువ్వే నాతో ఉంటానంటావు, ఎక్కడికి వెళ్ళనంటావు. ఈ మెడిసిన్స్ కోర్స్ పూర్తయ్యేదాకా నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ అరిచావో ఇందాకట్లాగే భార్యాపతి వైద్యంలోని చిట్కా ప్రయోగిస్తాను. ఆ చిట్కా కావాలంటే అరుచుకో. నాకు నువ్వు మెడిసిన్ ఇచ్చావా? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చావా? డాక్టర్ చెప్పిన ప్రకారమే టైంకి మెడిసిన్స్ వేస్తున్నాను. నాకు నిద్ర వస్తుంది. ఇదిగో, నేను మీరు నుంచి నువ్వులోకి మారింది నీ వైద్యం వల్ల కాదు. కిడ్నాప్ చేసిన వాళ్ళని మీరు అనేంత గొప్ప సంస్కారం నాకు లేదు. నువ్వే అంటాను. నువ్వు నన్ను నువ్వు అనడమే నాకు కావాలి.
ఎక్కడా ఎక్కడా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ప్రణయ్ ఎక్కడా? మీరే రాత్రి ప్రణయ్ని హాస్పిటల్ నుంచి అనిపించారు కదా. నేను వెళ్ళేసరికి హాస్పిటల్లో ప్రణయ్ లేడు. అంటే ఇప్పుడు ప్రేమ ప్రణయ్ని లేపుకుపోయింది. ఏమన్నారు? ఏమంటున్నారు మీరు? నిజమే. నేను ప్రేమించిన ప్రణయ్, మీరు ప్రేమించిన ప్రేమ ఇద్దరు మనల్ని మోసం చేసి ఎక్కడికో పారిపోయారు. ప్రేమ ఇంత పని చేయగలదా? అన్నంత పని చేసింది. అంటే అంతకు ముందే ఈ మాట మీతో అందా? అవును, ప్రణయ్ వెంట పడుతుంటే లిమిట్స్ లో ఉండమని వార్నింగ్ ఇచ్చాను. అప్పుడే నాతో ఛాలెంజ్ చేసింది. ఎప్పటికైనా ప్రణయ్ తనకే సొంతమని నన్ను మర్చిపోమని బెదిరించింది. విన్నావుగా, ఆ ప్రేమ ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? అనవసరంగా ఆమె మీద లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టావు. ఇప్పుడేమైంది?